బెంగళూరు దగ్గరలో ఉన్న మైసూర్కి వెళ్తున్నాము. సో బెంగళూరు నుంచి మైసూరు 2 hours పడుతుందండి. సో మైసూర్లో ఇంపార్టెంట్ ప్లేసెస్, అక్కడ ఒక ప్యాలెస్ కూడా ఉందంట. ఇంకా అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్, ప్యాలెస్ వెళ్తున్నాము. సో ఆ ప్యాలెస్ ఎలా ఉంటుంది, అందులో ఇంపార్టెన్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సో అదండి ఈ వీడియో. పదండి వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తము ప్యాలెస్ మైసూర్ ఎలా ఉంటుందో చూద్దాం. పదండి. స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి 2 hours అంట మైసూర్ వెళ్ళడానికి. సో పదండి వెళ్దాము మైసూర్కి. చలో. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మేము మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసామండి. చూద్దాము మైసూర్కు వెళ్ళి. ఓకేనా? బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి 2 hours కాబట్టి సో సరదాగా మంచిగా తినేసి వచ్చేసాము. సో ఇంకా పదండి వెళ్ళిపోదాం ప్యాలెస్. ఎంటర్ అయిపోతున్నామండి. ఇదే మైసూర్లో లొకేషన్స్ అన్నమాట. ఎక్కువ మంది పర్యాటకులు విజిట్ చేసే మైసూర్ ప్యాలెస్ అండి. సో ఇవన్నీ కూడా మైసూర్ రోడ్కి వెళ్ళే రూట్ అన్నమాట. సో చాలా పెద్ద ప్యాలెస్, 72 acresలో ఈ ప్లేస్ మొత్తము. అందులో 4 acresలో ఈ ప్యాలెస్ కట్టారు. ఇక్కడ గుర్రాల హార్స్ కార్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ప్యాలెస్ దగ్గరికి వచ్చామండి. సో అదే అన్నమాట ఎంట్రన్స్. టికెట్ డీటెయిల్స్ కూడా అవన్నీ చెప్తాను. పదండి లోపలికి వెళ్దాం. అలాగే సో అదే అండి ప్యాలెస్ చూస్తున్నారు కదా. మనం మైసూర్లో ఉన్న ప్యాలెస్లోకి రీచ్ అయిపోయాము. బెంగళూరు నుంచి 2 hours అన్నాం కదా. సో లోపలికి వెళ్దాం రండి. ఎలా ఉంది ఏంటని చూద్దాము. సో ప్యాలెస్లో ఎంట్రీ టికెట్స్ 70 rupees అడల్ట్స్కి అండి. చిల్డ్రన్స్కి అయితే 30 rupees ఛార్జ్ చేస్తారు. చాలామంది పర్యాటకులు వస్తారండి. వీకెండ్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మైసూర్ ప్యాలెస్ అసలు పేరు అబ్బా విల్లాస్ ప్యాలెస్ అండి. ఇది నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ ఎంట్రన్స్ నుంచి ఓపెన్ చేస్తారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి విజిటర్స్కి ఎంట్రీ లేదనమాట. ఈ ప్యాలెస్ కట్టింది నల్వాడి కృష్ణరాజ్ వడియా. ఇది 1897లో స్టార్ట్ చేసి 1912లో దీన్ని కంప్లీట్ చేశారండి. ఇది 72 acresలో ఈ ప్లేస్ ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా ఇంటీరియర్ డిజైన్ రాఘవల నాయుడు కూడా కట్టారంట. లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా మంచి మంచి ఇంటీరియర్ ఉంది. ప్లస్ మొత్తం విజిట్ చేయాలంటే ఇలాంటి కేబుల్ వ్యాన్స్ టైప్లో కూడా మనం మొత్తం విజిట్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఫోటోస్ వెళ్తూ ఉంటారనమాట. పదండి లోపలికి వెళ్దాము. ఎంట్రీ ప్లేస్కి విజిటర్స్కి 1/4 ఎంట్రీ మాత్రమే ఉంటుందండి. మిగతాదంతా కూడా ఇప్పటికీ రాయల్ ఫ్యామిలీస్ ఈ ప్యాలెస్లోనే ఉంటారు కాబట్టి మన విజిటర్స్కి ఓన్లీ 1/4 మాత్రమే ఎలో ఉందన్నమాట ప్యాలెస్. సో వీకెండ్స్ అయితే ఎక్కువ మెంబర్స్ వస్తూ ఉంటారండి.
సో ఇదే అనమాట ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ రూట్ వెళ్ళే ప్లేస్ అనమాట. చాలా పెద్ద ప్లేస్. ఎంట్రన్స్ ఇలా వెళ్తూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇవి టైమింగ్స్. ఆ రోజు స్టూడెంట్స్ కూడా ఎక్కువ వస్తారండి. స్కూల్ ఎక్స్కర్షన్స్ కానీ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. ఇదంతా ఎంట్రీ లోపలికి వెళ్ళే ప్లేస్ అనమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే మన ఎంట్రీలోనే కనిపిస్తుంది కదా ఇటాలియన్ మార్బుల్ నియో స్టాట్యూస్ అండి. వీటిని బ్రిటిష్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారంట. సో ఫస్ట్ మిర్రర్స్లో ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తారు. ఇది వీణ గణేష్ మండపం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బొతనిక్ అండ్ ఇస్లామిక్ డిజైన్తో వైట్ మార్బుల్స్తో చేసినవి. ఇవన్నీ యుద్ధవి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ రూట్కి వెళ్దాము. చాలా పెద్ద ప్యాలెస్ అండి. సో చూస్తున్నారు కదా, ఇంకొక రూట్ వైపు వెళ్ళాలి. ఇదంతా కూడా సో మెయిన్ ప్రధాన ఆకర్షణతో చూసే ఇదే అండి. ప్యాలెస్ లోపలికి వచ్చేసాము. చాలా అద్భుతంగా ఉంటుందండి లోపటైతే. ఇవన్నీ కూడా 3D అండ్ 2D ఆయిల్ పెయింటింగ్స్ అనమాట. ఇది 13 ఇయర్స్గా ఈ పెయింటింగ్ చేశారు. ఇదంతా లోపట చూస్తున్నారు కదా లైట్స్తో. ఈ స్తంభాలు కూడా ఐరన్ వండి, ఐరన్తో చేసినవి అనమాట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంటాయి. లోపలికి వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది. సో ఈ ప్యాలెస్లో టైల్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంటండి. సో చూస్తున్నారు కదా, 42 స్తంభాలు ఉంటాయి లోపట. ఇందులో టైల్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్ నుంచి తెప్పించారండి. ఈ పిల్లర్స్ అన్నీ క్యాస్ట్ ఐరన్తో తయారు చేసినవి అనమాట. అంటే తుప్పు పట్టవండి ఇవి ఎప్పటికీ కూడా. ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 ఇయర్స్కి గోల్డ్తో వాళ్ళు పూత వేస్తూ ఉంటారంట. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఫొటోస్ అనమాట. ఈయనే కృష్ణరాజ్ వడియన్, ఈయనే నిర్మించారనమాట ఈ ప్యాలెస్ని. చూస్తున్నారు కదా, ఇతనే కృష్ణరాజ్ వడియన్ గారు. ఈయనే ఈ ప్యాలెస్ని నిర్మించారు. ఈమె రాజమాత. సో చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలామంది అద్భుత కళాకారులు దీన్ని పెయింట్ చేశారు. ఇదే అలెగ్జాండర్ పిక్స్, బ్రిటిష్ వాళ్ళు పెయింటర్స్ చేసిన అలెగ్జాండర్. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇన్విటేషన్స్ అండి. అప్పట్లో వాళ్ళు ఇన్విటేషన్స్ ఇచ్చుకుంటాం కదా మనం, కార్డ్స్ లాగా. అవి ఆ రోజుల్లో అన్ని వెరైటీ ఆఫ్ ఇన్విటేషన్స్ అనమాట. ఇవి అన్ని డిస్ప్లేలో పెట్టారు. చాలా బాగుంటాయండి వెరైటీగా. అన్నీ కూడా గిఫ్టెడ్ ఇన్విటేషన్స్ అనమాట. దీన్నే ఆక్టోగన్ షేప్ మ్యారేజ్ హాల్ అని అంటామండి. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందో. మధ్యలో ఉన్నామండి ప్యాలెస్ లోపల అనమాట. చాలా చాలా బాగుంది. అలెగ్జాండర్ తర్వాత అన్నీ కూడా వాళ్ళ వాండియర్స్, కృష్ణ రాజా, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది మైసూర్ ప్యాలెస్. ఈ ఒరిజినల్ బర్మా వుడ్తో తయారు చేసిన డోర్ అండి. సో ఇదంతా కూడా వాళ్ళ ప్లేస్ అనమాట. చాలా చాలా అందంగా ఉంటుంది. ఇప్పటికీ వీటిని ఎప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. శ్రీకృష్ణ వడియర్ 1934లో మహాత్మా గాంధీ మైసూర్ వచ్చినప్పుడు ఆయన్ని దర్శించి ఆయన్ని రాజుగా, మనకి దేశాన్ని పరిపాలించే రాజుగా ఆయన్ని పిలిచేవారంట. సో అంత మంచి ప్యాలెస్ ఇది. ఇలా అన్ని లైన్స్గా రూమ్ వైజ్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి దేవుడు మన పెట్టేవన్నీ కూడా ఒక్కొక్క రూమ్లో వాళ్ళు యూజ్ చేసిన మిర్రర్స్, వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క రూమ్లో పెట్టారు. ఆ రూమ్స్లో అన్నీ కూడా చెప్పారు. సో ఇవే అనమాట వాళ్ళు కూర్చున్న చైర్స్, మిర్రర్స్ ఇప్పటికీ అలాగే వాటిని డిస్ప్లేలో పెట్టారు. చాలా చాలా బాగున్నాయి. సో విజిటర్స్ వీకెండ్స్ అయితే ఎక్కువ, ఫారినర్స్ కానీ విజిటర్స్ ఎక్కువ వస్తారు. మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ ఎక్కువే ఉందండి. సో వీడియో కొంచెం కష్టమైంది, అయినా సరే ఆల్మోస్ట్ ఫుల్ టూర్ నేను మీకు చూపించేస్తున్నాను ఈ వీడియోలో. సో స్కిప్ కాకుండా చూడండి. ఇదే అండి చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం అనమాట. దసరా రోజు అమ్మవారిని ఊరేగిస్తారు. అమ్మవారికి అలంకరించి ఈ గోల్డెన్ రథంలో ఇది 750 కిలోలో 80 కిలోస్ గోల్డ్ ఉందండి ఇందులో. సో దీంట్లోనే అమ్మవారిని ఊరేగిస్తారనమాట దసరా రోజు. సో ఇప్పుడు నెక్స్ట్ వేలోకి వెళ్దాము. సో ఈ
ఈయనే అనమాట కృష్ణరాజన్ వడియర్. ఇది బయట వ్యూ అండి. 72 ఎకర్స్లో ఈ ప్లేస్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, లాంగ్ షాట్లో ఆ రోజు రెయిన్ కూడా పడుతుంది. సో మేమైతే ఇది మ్యారేజ్ హాల్ అంటండి. చాలా మెయిన్ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ప్లేస్, మ్యాక్సిమం ఎంట్రన్స్ ప్లేస్ ఎలో ఉంటుందండి. ఇప్పటికీ రాయల్ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటారు. ఈ పైన అంతా పూత ఎవ్రీ ఇయర్ 6 ఇయర్స్కి గోల్డ్తో పూత చేస్తూ ఉంటారంటండి పైన. సో ఇదే మెయిన్ ఆకర్షణ అనమాట. చాలా స్తంభాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నిజమైన ఎలిఫెంట్ హెడ్స్ కూడా ఉంటాయంటండి. వాటిని ఇయర్లీ వన్స్ కెమికల్తో టచ్అప్ చేసి వాటిని క్లియర్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఈయన ప్రెజెంట్ రాజు దీన్ని పరిపాలిస్తున్నారనమాట, మైసూర్ ప్యాలెస్ని. సో ఇక్కడ మిర్రర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మేమైతే ఫొటోస్ అవి బాగా దిగాము. సో నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. బెంగళూరు వచ్చినప్పుడు డెఫినెట్గా మైసూర్ రండి. మైసూర్ నుంచి బెంగళూరు జస్ట్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. బయటికి రాగానే మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ డ్రెస్సెస్ అండి. ఇవి దసరా రోజు పెడతారంట. సో చూస్తున్నారు కదా, ఇవి దసరా రోజు వీటిని అలంకరించి ఏనుగులతో ఊరేగిస్తూ ఉంటారండి. సో ఇది బయట ఎంట్రన్స్ అనమాట. అన్ని గులాబీ తోటలతో ఎంట్రన్స్ దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమేట్ అయితే ఎప్పుడూ బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గుడి గోపురం కూడా ఉంటుందండి. ఇప్పుడు ఆ రోజు ఎలో లేదు. సో చూస్తున్నారు కదా, ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఈ పైన గోపురం అయితే గోల్డ్తో చేసిన గోపురం అండి. 2.7 గోల్డ్తో తయారు చేసిన ఈ టాప్లో గోపురం అనమాట. దీన్ని ఇదే ప్రధాన ఆకర్షణ అనమాట మైసూర్ ప్యాలెస్కి. సో చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట మన మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. చాలా చాలా బాగుందండి. ఈరోజు రెయిన్ పడుతుంది కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎవరైనా బెంగళూరు వచ్చినప్పుడు మైసూర్ కంపల్సరీ విజిట్ చేయండి. సో దిస్ ఇస్ కాల్డ్ మైసూర్ ప్యాలెస్. సో అదండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.